జగన్ మీద అంత కోపం వచ్చేసి ఆయన రాయితో కొట్టేసి చంపేయాలన్నంత కసి ఎందుకు వస్తుంది? ఇది ఉన్మాదం అనేటువంటిది ఈ మధ్య కాలంలో పెరుగుతుందని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేది, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉంటారు, ఓటు హక్కు రాని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి నువ్వు రాయితో కొట్టు, అది చేసే ఇచ్చేసే అంటా ఉంటుంటే అవతల వాళ్ళు నాశనం అయిపోవాలా, తొక్కి నారతీయాలి. ఇది ఎట్లాంటి ఎమోషన్ వెళ్తుంది? ఇప్పుడు ఓ సినిమాని చూసి బయటికి రావగానే భావోద్వేగానికి గురయ్యే వయసు అది. ఇక్కడ చంద్రబాబు నాయుడుని ఇతను చంద్రబాబు నాయుడు వల్ల ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఇన్స్పైర్ అయ్యారా అని చెప్పలేం. ఆ ఇద్దరిలో ఇద్దరూ కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత అని నేను అన్నాను. ఎందుకంటే నార్త్ ఇండియాలో వస్తుంది, కానీ మన దగ్గర లేదు ఆ దరిద్రం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి దాపురించిన దరిద్రం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు ప్లస్ ప్రతిపక్ష నాయకుడుగా రెండవ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా నిర్మాణాత్మక విమర్శల దశ దాటిపోయి నాశనం అయిపోవాలా, తొక్కి నారతీయాలి, కొట్టాలా, రాళ్లతో కొట్టాలా, గ్లాసులతో కొట్టాలి, ఇట్లాంటి దుర్భాష వాస్తవంగా చెప్పాలంటే